తూర్పుగోదావరి జిల్లాలో విద్యారంగ సమస్యలు పరిష్కరించడంతో పాటు కందుకూరి విద్యా సంస్థలను ప్రభుత్వంలో పూర్తిగా కలిపి ఉంచే వరకు భారత విద్యార్థి ఫెడరేషన్ పోరాటం చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు పి రామ్మోహన్ స్పష్టం చేశారు. స్థానిక విక్రమ్ హాల్లో ఎస్ఎఫ్ఏ తూర్పుగోదావరి జిల్లా మహాసభలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రామ్మోహన్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఏ ఈ మహాసభల సందర్భంగా ర్యాలీ బహిరంగంగా నిర్వహించడానికి అనుమతి అడిగితే పోలీస్ శాఖ ఇవ్వకుండా నిర్బంధం విధించిందని ఆరోపించారు. ఒకవైపు మంత్రి నారా లోకేష్ అన్ని విధాలుగా సహకరిస్తామని చెబుతుంటే ఇక్కడ మాత్రం అన్ని విధాలుగా విద్యార్థి సంఘాలకు ఆటంకం కల్పించడం దారుణమన్నారు. కందుకూరి విద్యా సంస్థలను ఎట్టి పరిస్థితుల్లోనూ హితకారిణి సమాజంలో కల్పనివ్వబోమని తేల్చి చెప్పారు. ఈ నెలలో తిరుపతిలో జరిగే రాష్ట్ర మహాసభల్లో రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఐక్య కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సభను ప్రారంభించారు. ఎస్ఎఫ్ఏ జిల్లా నాయకులు వై భాస్కర్, ఎన్ రాజా, కె జ్యోతిర్మయి, కనక, కార్తీక్, సాయి, లహరి, శివబాలాసి, సంధ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు రామ్మోహన్, ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. తూర్పుగోదావరి జిల్లా విస్తృత సమావేశం ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈరోజు ఈ జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యలను చర్చించి ఈ సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించడం కోసం, అదేవిధంగా ఈ నెల 12, 13, 14 తేదీల్లో తిరుపతిలో జరిగే రాష్ట్ర ఎస్ఎఫ్ఐ 25వ మహాసభల జయప్రదం కోసం ఈ విస్తృత సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమావేశానికి పోలీసులు ఈరోజు పర్మిషన్ ఇవ్వమని చెప్పారు. ర్యాలీ బహిరంగ సభ జరగాల్సిన అవసరం ఉంది. ఈ ర్యాలీ బహిరంగ సభని పోలీసులు అడ్డుకుంటామని చెప్పి ఈరోజు పర్మిషన్ ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యాన్ని బెదిరించి మా ర్యాలీని బహిరంగ సభను అడ్డుకున్నారు. ఖచ్చితంగా మేము ఈ జిల్లాలో విద్యారంగ సమస్యలు చర్చించాలి, ఈ జిల్లాలో విద్యారంగ అభివృద్ధి చెందాలని చెప్పి నిర్ణయించుకొని ర్యాలీ బహిరంగ సభని ఉపసంహరించుకున్నాం. ఖచ్చితంగా ఈ జిల్లాలో విద్యారంగ సమస్యల పైన రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున విద్యార్థిని ఇన్వాల్వ్ చేసి ర్యాలీలు, సభలు నిర్వహిస్తాం, కలెక్టరేట్లను దిగ్బంధిస్తాం. ఈరోజు ఈ రూరల్ ఎమ్మెల్యే వాసు గారు ఏదైతే ఉన్నారో, ఈయన కందుకూరు సిటీ ఎమ్మెల్యే వాసు గారు ఏదైతే ఉన్నారో ఈరోజు కందుకూరు విద్యా సంస్థల్ని దోచుకునేదానికి, కందుకూరు విద్యా సంస్థలు ప్రభుత్వం నుంచి మళ్ళీ బయటకు తీసుకొచ్చి హితకారి సొసైటీ ద్వారా తన పెత్తనాన్ని చెలాయించడం కోసం ఈఓ మీద, ఆర్జేడీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పటికే ఎస్ఎఫ్ఐ కార్యకర్తల పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఖచ్చితంగా ఖబర్దార్. ఒకవైపు విద్యాశాఖ మంత్రి లోకేష్ చెప్తాడు, మేము విద్యార్థుల భవిత కోసం ఉన్నాం, విద్యార్థుల బాగు కోసం ఉన్నాం, విద్యార్థుల రక్షణ కోసం ఉన్నాం, ప్రజాస్వామ్యతంగా మీరు అన్ని హక్కులు పొందొచ్చని ఈరోజు పోలీసుల యొక్క పెత్తనం చెల్లదని చెప్పి లోకేష్ చెప్తుంటే ఈ జిల్లాలో ఎందుకు మీరు పర్మిషన్ ఇవ్వలేదు? ఈ జిల్లాలో పర్మిషన్ ఇస్తే కందుకూరు విద్యా సంస్థల కోసం ప్రశ్నిస్తామనా ఈరోజు సిఐ బరితెగించాడు. సిఐ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపై నిరంతరం నిఘా పెట్టి ఈరోజు ఇళ్లకి వెళ్ళి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా మేము లీగల్ గా ఈ సమస్యలు ఎదుర్కొంటాం. కందుకూరు విద్యా సంస్థలు జోలికి వస్తే ఈరోజు సిటీ ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, ఖబర్దార్. ఈ జిల్లాలో ఉన్న విద్యారంగం మొత్తం విద్యార్థులందరినీ ఈరోజు విద్యారంగ అభివృద్ధి కోసం ఆలోచించే మేధావుల్ని ఐక్యం చేసి మీ అంత తేలిస్తాం, పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం.